ఒక చిన్న అమ్మాయి ఎంతో ఆశగా చెత్తాచెదారంతో ఒక చిన్న బొమ్మ హెలికాప్టర్ను తయారుచేసి తన తల్లికి చూపిస్తుంది. కాని ఆ తల్లి మెచ్చుకోకపోగా ఆ బొమ్మను లాక్కుని నేలకేసి కొట్టి తన కాలితో తొక్కి ముక్కలు ముక్కలు చేస్తుంది. ఆ అమ్మాయి కళ్ల ముందే తన కల విరిగిపోతుంటే తల్లి ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి వంటింట్లో పడేస్తుంది. ఆడపిల్లవి వంట నేర్చుకోక ఈ పిచ్చి పనులేంటి అని గద్దిస్తూ ఆమె ముఖం మీద తలుపు వేసేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో ఏదో వైర్లతో ప్రయోగం చేస్తుండగా పొరపాటున షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇల్లంతా చీకటిమయమవుతుంది. అది చూసిన తల్లి నిప్పులు చెరుగుతుంది. నిన్ను కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను, నువ్వు దేనికీ పనికిరావు అని అరుస్తూ ఆ అమ్మాయి బట్టల మూటను బయటపారేస్తుంది. ఏడుస్తున్న కూతుర్ని తీసుకెళ్లి వాళ్ల మావయ్య అంకల్ ఇంట్లో వదిలేస్తుంది. ఆ తల్లి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి వెనక నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది. కాని తల్లి కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. మావయ్య ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడుస్తాడు. సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తల్లి తన స్నేహితురాళ్లతో కలిసి ఒక రెస్టారెంట్లో కూర్చుని గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. నీ కూతురేమైంది అని ఒక స్నేహితురాలడిగితే ఆ తల్లి ముఖం అస్సలు బాలేదు. నాకు కొడుకులున్నారు, వాళ్ల గురించి అడుగు, ఆ పనికిరాని కూతురు గురించి నాకు తెలియదు అని విసుక్కుంటుంది. కూతుర్ని పూర్తిగా మరిచిపోయి కేవలం కొడుకులే లోకం అని బ్రతుకుతుంటుంది. సరిగ్గా అదే సమయంలో రెస్టారెంట్లోని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్గా ఒక అమ్మాయి రికార్డు సృష్టించింది అని వార్త వస్తుంది. ఆ ఫోటో చూడగానే తల్లి చేతిలోని కాఫీ కప్పు కిందపడి పగిలిపోతుంది. అది తన కూతురే. యూనిఫాంలో ఎంతో గర్వంగా విమానం దిగి వస్తుంటుంది. రిపోర్టర్లు ఆమెను అడిగినప్పుడు ఆ అమ్మాయి ఎమోషనల్గా ఇలా అంటుంది, ఈ విజయం కేవలం నా మావయ్యది. ఆయన ఒక్కరే నన్ను నమ్మారు. ఇక నా తల్లికి చెప్పేది ఒక్కటే, నువ్వు నన్ను నమ్మలేదు, కాని నేను సాధించి చూపించానమ్మా. ఆ మాటలు విన్న తల్లి రోడ్డుమీద నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. తను చేసిన తప్పు తెలుసుకునేటప్పటికీ కాలం మించిపోయింది. కూతురి గొప్పతనాన్ని తక్కువ అంచనా వేసినందుకు ఆమె సిగ్గుతో కుంగిపోతుంది. ఆడపిల్లల రెక్కలు కత్తిరించకండి, వారికి ఆకాశమంత అవకాశాన్నివ్వండి. ఎందుకంటే వారు ఎగిరితే ప్రపంచమే గర్విస్తుంది. ఈ కథ ద్వారా మీరు నేర్చుకున్న నీతి ఏమిటి? తల్లి చేసిన పని తప్పో ఒప్పో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఒక హార్ట్ ఇవ్వండి.